Hey, I've seen this one. This is a classic. కోపంలో ఆవేశంలో మాట్లాడకుండా ఉండాలంటే ఒక ఉపాయం ఉంది. పెద్దవాళ్ళకైనా సరే వర్తిస్తుంది. నెమ్మదిగా మాట్లాడాలి. ప్రతి వాక్యము చుక్కబెట్టినట్టుగా మాట్లాడాలి. ఇంట్లో కూడా వాల్యూమ్ పెంచడం అంటారే, పెంచేసి ఆవేశంలో మాట్లాడామనుకో వాక్యంలో వాక్యం కలిసిపోయి ఏమొస్తుందో తెలియక మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ బయటకు వస్తాయి, కొంపలంటుకు పోతాయి. మన అందరి మనస్సులో ఉండే ఆలోచనలు భర్తకి భార్యకి తెలవలేదు కాబట్టే కాపురాలు సాగుతున్నాయి. ఎప్పుడు ఆవేశంలో ఏమొచ్చేస్తుందంటే లోపల మాట బయటకు వచ్చేస్తుంది. ఆ వేగంలో వస్తుందండి. నెమ్మదిగా మాట్లాడండి. ఇదిగో చెప్తున్నాను కదా, చెప్తే వినాను కదా, ఎందుకు చెప్తామయ్యా, మాకేమన్నా కోపమా? ఇలా ఇదయ్యా రామాయణంలో ఉంది కదా, భారతంలో అంత కూడా ఎందుకయ్యా, మరి ఇంట్లో కూడా జరిగింది కదా. ఇదా చొక్కబెట్టడం. అవసరమైతే అదేదో సినిమాలో చూశాను నేను, శ్రీలక్ష్మి అని ఒక నటి ఉంది. బావా ప్రశ్న ఆశ్చర్యాలు, ఎప్పుడు వచ్చావు ప్రశ్న గుర్తు, అది పంక్చువేషన్ మార్కులతో సహా చదువుతూ ఉంటుంది నవల. అలా చదవాలి. ఎందుకంటే ఆగాలి. ఆగి 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 ఆచి తూచి మాట్లాడితే అబద్ధాలు